హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన హైదరాబాద్లో ఉన్న ఒక పురాతనమైన నాగదేవత టెంపుల్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మధురా నగర్లో ఉంది ఫ్రెండ్స్. ఈ దేవాలయంలో ప్రాచీనమైన ఒక పుట్ట ఉంది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఇప్పుడు చూస్తున్న పుట్ట ఇది 20 సంవత్సరాల క్రితం 30 అడుగుల ఎత్తులో ఉండేదంట. ఈ పుట్ట వచ్చేసి ఒక సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడటం చేత ఒక చెట్టు వచ్చి పుట్ట మీద పడి పుట్టంతా అణిగిపోయింది. ఈ పుట్టలో నాగపంచమికి పాలు పోసి అమ్మవారిని ఆ పుట్టలో కొలువే ఉన్న ఎల్లమ్మ తల్లిని మొక్కుకుంటే ఏ కోరికైనా తప్పనిసరిగా నెరవేరుతుందంట. ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ పుట్టలో ప్రతిరోజు 12 గంటలకి పాము ఒకటి బయటకు వచ్చేసి అక్కడున్న భక్తులందరికీ కూడా దర్శనమిస్తుందంట. ఇప్పటికీ కూడా కృష్ణ సర్పాలు ఈ పుట్టలో కొలువై ఉండి భక్తులకి కనపడుతూ ఉంటాయి. ఈ నాగమ్మ తల్లి ఆలయం చూడటానికి చాలా చిన్న ఆలయం, కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని సేవించటం వల్ల కాలసర్పదోషం, కుజదోషం ఏమున్నా సరే తొలగిపోతాయంట. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ అమ్మవారిని తలుచుకొని మనం ఈ గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు తిరిగి అమ్మవారిని మొక్కుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరుతుందంట. ఫ్రెండ్స్, కోరికంటే ధర్మబద్ధమైనదై ఉండాలి. గర్భాలయంలో కొలువే ఉన్న ఆ నాగదేవత అమ్మవారిని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ అమ్మవారు స్వయంభువు. 100 సంవత్సరాల క్రితం ఈ అమ్మవారిని గుర్తించడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నదే మానసాదేవి విగ్రహం, అంటే నాగదేవత అమ్మవారు. ఈ విగ్రహాన్ని భక్తులు నూతనంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది ఒక 20 సంవత్సరాల క్రితం. కానీ ఈ అమ్మవారి విగ్రహానికి పక్కనే మనకి స్వయంభూగా ఉన్న అమ్మవారు కూడా ఉంది. అమ్మవారిని కూడా చూపిస్తాను. మొదట ఈ అమ్మవారిని అందరూ కూడా పోచమ్మ తల్లి అనుకోవటం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నదే స్వయంభూ నాగదేవత అమ్మవారు. భక్తుల కలలో కనపడి తను పోచమ్మ తల్లిని కాదని తను నాగదేవతనని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని నాగదేవతగా కొలవటం జరుగుతుంది. ఇక్కడ మరకత శ్రీచక్రాన్ని కూడా భక్తులు ప్రతిష్ఠించుకొని రోజు అభిషేకం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తుందే మరకత శ్రీచక్రం, చాలా పవర్ఫుల్. మరకతంలో ఉన్న శ్రీచక్రం అంటే ఈ ఆలయంలో ఉంది ఫ్రెండ్స్. ఈ దేవాలయంలో పళనించి తీసుకొచ్చిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తుందే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎగ్జాక్ట్గా అమ్మవారి గర్భాలయ ఎదురుగానే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని 20 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయటం జరిగింది ఫ్రెండ్స్. నాగదోషాలు, సర్పదోషాలు ఏమున్నా సరే ఇక్కడ జరిగే సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం మరియు సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం చేసుకోవటం వల్ల అవి తొలగిపోతాయంట. మీరు ఇప్పుడు చూస్తుంది భానలింగేశ్వర స్వామి. నర్మదా నదిలో ఉన్న శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది ఫ్రెండ్స్. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నాగదేవత అమ్మవారి ఆలయానికి వెనక భాగంలోనే మనకి ఒక పెద్ద రావి చెట్టు కనపడుతుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తుందే ఆ రావి చెట్టు. అమ్మవారు మొట్టమొదటిగా స్వయంభూగా ఈ రావి చెట్టు కిందనే వెలవటం జరిగింది. అయితే భక్తులు పాలు పోసి ఈ రావి చెట్టుని ధ్వంసం చేయకుండా ఆలయ సిబ్బంది రక్షణ చేయటం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ రావి చెట్టు సజీవంగానే ఉంది ఫ్రెండ్స్. అమ్మవారికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పటానుకున్న ఒకే ఒక రుజువు ఈ రావి చెట్టు. ఈ రావి చెట్టు చుట్టూ కూడా మనం ప్రధానంగా ఏ ఆలయంలో చూసినా కానీ నవగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుంది. కానీ ఈ ఆలయంలో నవగ్రహాలకు బదులుగా ఈ రావి చెట్టు చుట్టూ నాగశిలను ప్రతిష్ఠ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ నాగశిలను ప్రతిష్ఠ చేయటం వలన భక్తులు ఈ అమ్మవారికి 11 ప్రదక్షిణాలు తిరిగి అమ్మవారిని మొక్కుకోవటం వల్ల, రాహుగ్రహం వల్ల, కుజగ్రహం వల్ల, కాలసర్పదోషం వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ కోరికలు, ఆ గ్రహాలు శాంతి జరిగి వాళ్ళ కోరికలు నెరవేరటం జరుగుతుందంట. ఎంత ప్రయత్నం చేసినా తీరని ధర్మబద్ధమైన ఏ కోరికున్నా సరే ఇక్కడ ఈ అమ్మవారికి ఈ రావి చెట్టుకి ముడుపు కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ముడుపులు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా భక్తులు ఈ రావి చెట్టుకి ముడుపులు కట్టడం వల్ల ధర్మబద్ధమైన కోరికలు తక్షణం నెలల వ్యవధిలోనే ఆ కోరిక నెరవేరుతుందంట ఫ్రెండ్స్. అంత పవర్ఫుల్ అమ్మవారు ఈ నాగదేవత అమ్మవారు.
మనకి ఈ రావి చెట్టు క్రిందన మనకి నర్మదా నది నుంచి తెచ్చిన బాణలింగాలను 9 ప్రతిష్ఠ చేయటం జరిగింది. అందుకోసమే మనం ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ రావి చెట్టు పైన హనుమంతుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేయటం జరిగింది. చూడండి, మీకు అది కూడా చూపిస్తాను. రామబంటు, రామదూత, ఆంజనేయ స్వామి ఈ రావి చెట్టు త్వరలో కొలువే ఉన్నాడు ఫ్రెండ్స్. అందుకోసం కుజదోషం ఏదన్నా సరే వెంటనే తొలగిపోతుంది. ఈ ఆలయంలో గత 20 సంవత్సరాల నుంచి అఖండంగా వెలుగుతున్న అఖండ దీపం ఇది ఫ్రెండ్స్. చూడండి, ఈ దీపం వారకుండా ఆలయ సిబ్బంది రక్షణ చేయడం జరుగుతుంది. భక్తులందరికీ అంటే ఆమెను నిత్య దర్శించుకొని పూజించుకునే భక్తులందరికీ కూడా ఈ పుట్టలో కొలువే ఉన్న ఎల్లమ్మ తల్లి దర్శనమిచ్చి నాగదేవతతో పాటు ఎల్లమ్మ తల్లి రూపంలో నేను ఈ పుట్టలో కొలువే ఉన్నానని చెప్పటం జరిగింది. నాగపంచమికి మంగళవారం రోజు ఇంకే నాగ చతుర్దశి ఎలాంటి శుభముహూర్తాలు శుభ సందర్భాలు వచ్చినా సరే భక్తులు వేల కొలది మంది వచ్చి ఈ అమ్మవారి పుట్టలో పాలు పోయటం, గుడ్లు పెట్టడం జరిగింది. దానివల్ల పుట్ట ధ్వంసానికి గురవుతుందని గ్రహించిన పూజారి గారు ఈ పుట్ట చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానివల్ల భక్తులు పుట్టలో పోసే పాలు కొద్ది మొత్తంలోనే పుట్టలోకి వెళ్ళి మిగిలిన మొత్తం కూడా బయటికి వెళ్ళేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసమే మనం ఇప్పటికీ కూడా ఈ పుట్టని మన కళ్ళతో దర్శించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, వందలాది వేలాది మంది భక్తులు, ముఖ్యంగా వివాహం కాకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ అమ్మవారి చెంతకు వచ్చి అమ్మవారి చుట్టూ 11 ప్రదక్షిణాలు, 21 ప్రదక్షిణాలు లేదా 51 ప్రదక్షిణాలు తిరిగి అమ్మవారి పుట్టలో పాలు పోసి కొబ్బరికాయ కొట్టుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకోవటం వల్ల నెలల వ్యవధిలోనే వాళ్ళకి కళ్యాణం జరిగిన సంఘటనలు వేల కొలది ఉన్నారు ఫ్రెండ్స్. ఈ ఆలయానికి వచ్చిన తర్వాత చాలామందికి సంతానం కూడా అందటం జరిగింది. ఇంకొక విశేషం, ఇక్కడ భక్తులు అడిగితే చెప్పింది ఏంటంటే, మాటలు రాని పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ అమ్మవారిని దర్శించుకోవటం వలన వాళ్ళ పిల్లలకి మాటలు కూడా వచ్చినాయి అని చెప్పటం కూడా జరిగింది. చూడండి ఫ్రెండ్స్, పుట్ట దగ్గర ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తులందరూ కూడా పాలాభిషేకం చేయటం జరుగుతుంది. ప్రతి మంగళవారం వేలాది మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో జరిగే సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం మరియు చండీ హోమం, దశమహావిద్యలకు సంబంధించిన పూజలు కూడా ఈ ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సర్పదోషాలు, రాహుగ్రహ దోషాలు ఎవరున్నా సరే ఈ ఆలయానికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ అమ్మవారి కృపాకటాక్షాలకు మీరు అందరూ కూడా పాత్రులు కాగలరని నేను మనవి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ చుట్టుపక్కల ఎలాంటి పురాతనమైన టెంపుల్స్ ఉన్నా, ఎలాంటి మహిమగల టెంపుల్స్ ఉన్నా మీరు మెసేజ్లో నాకు పెడితే అక్కడికి వచ్చేసి నేను వీడియో షూట్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. దానివల్ల అందరికీ ఆ టెంపుల్ యొక్క విశిష్టత తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయటం వల్ల మీరు నాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.